విశాఖపట్నంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోన్న విద్యార్థి అమల మృతి అనుమానాస్పదంగా మారింది. కాలేజీకి వెళ్లొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన అమల సాయంత్రం కోమా స్టేజ్లో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మరణం తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న అమల కాలేజీకి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఆందోళన చెందిన పేరెంట్స్ కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్నారు. కోమాలో ఉన్న అమల ఈ నెల 22న ప్రాణాలు కోల్పోయింది. నిజంగా అమల రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయిందా లేక మరేదైనా మిస్టరీ ఉందా? కాలేజీకి వెళుతున్నానని చెప్పిన అమల ఇంకెక్కడికైనా వెళ్ళిందా? ఆమె ఇంకెవరినైనా వేరే ప్రదేశానికి తీసుకెళ్లారా? అమల స్నేహితులు చెబుతున్న దానికి జరిగిన పరిణామాలకు పొంతన కుదరటం లేదు. ఇంతకీ అసలు ఆ రోజు ఏం జరిగింది? రోడ్డు ప్రమాదం జరిగినట్టు అమల స్నేహితులు చెబుతున్నారు. అదే నిజమైతే అమల ఒక్కతే ఎలా గాయపడిందని ఆమె తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పథకం ప్రకారమే అనంతగిరి తీసుకెళ్లి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిందని చెబుతోన్న అమల స్నేహితులు ఇప్పుడెక్కడున్నారో తెలీదు. రోడ్డు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? అమల మరణం వెనుక ఇలా ఎన్నో ప్రశ్నలు. రోడ్డు ప్రమాదమే అమలను బలి తీసుకుందా లేక అమలను హత్య చేశారా? కాలేజీకి వెళ్లిన కుమార్తె విగత జీవిగా మారిపోవడంతో అమల కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. కుమార్తె మరణ వార్త విన్న వెంటనే తండ్రి మానసిక స్థితిని కోల్పోయి మంచాన పడ్డాడు. తీవ్ర ఆవేదనతో తల్లికి నోట మాట రావటం లేదు. వీళ్లకు అమల ఒక్కతే కుమార్తె. ఇడ్లీలు అమ్ముకుని జీవనం సాగిస్తూ కుమార్తెను చదివిస్తున్నారు. వచ్చే నెల 23న నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈలోగానే అమల తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ నెల 19న ఉదయం ఎప్పట్లాగే అమల కాలేజీకి బయలుదేరింది. అయితే ఆమెతో పాటు చదువుతోన్న విద్యార్థులు బలవంతంగా ఆమెను అరకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. 4 స్టూడెంట్స్ 2 టూ వీలర్స్ పై వెళ్లి సాయంత్రానికి వచ్చేద్దామని ప్లాన్ వేశారు. అయితే అనంతగిరి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిందని, అమల తలకు గాయం కావడంతో అంబులెన్స్ లో కేజీహెచ్ కు తీసుకొస్తున్నామని స్నేహితురాలు రూప అమల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అమలను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆమె స్నేహితులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి వాళ్లు ఎక్కడున్నారో తెలియదు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. అనంతగిరిలో రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులకు ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. కానీ అలాంటి సమాచారమేమీ లేదు. మరి స్నేహితులు రోడ్డు ప్రమాదం జరిగిందని ఎందుకు చెప్తున్నారు? పేద కుటుంబానికి చెందిన అమల తల్లిదండ్రులకు వాస్తవాలు తెలుసుకునేందుకు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియదు. ఎన్టీవీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతగిరి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఎన్టీవీ. అమల మృతికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తు కూడా ప్రారంభం కాలేదు. దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. అమల మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల అనుమానాలు ఏంటి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు?
అమ్మ చచ్చిపోయి చెమరు కోపం చూపిస్తా